ఉద్యాన పంటల సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తున్నాయి. నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా టమాటా, గులాబీ సాగుకు 1.12 కోట్ల వరకు సబ్సిడీ లభిస్తుంది. పండ్ల తోటల సాగుకు 75 లక్షల వరకు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి కూడా రాయితీలు ఇస్తున్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ఉచితంగా మొక్కలు అందిస్తున్నారు. అంతేకాకుండా అరెకరం భూమిలో తీగజాతి కూరగాయలకు పందిరి వేసుకోవడానికి 50,000 రూపాయలు సబ్సిడీ కింద రైతులు అందుకోవచ్చు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రైతుకు కష్టపడనిదే ఏది చేతికి రాదు. అయినా కొన్నిసార్లు ఆ పంటకు అధిక దిగుబడి రాక ఇబ్బంది పడుతుంటారు. అందుకే కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగును పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు, పథకాలను ఇస్తున్నాయి. ఇవి రైతులు అధిక లాభాలు సంపాదించుకోవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా రైతన్నలకు భారీగా సబ్సిడీలు అందుతున్నాయి. ముఖ్యంగా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ ఫామ్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. ఎవరికైతే సొంత భూమి ఉండి ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు పండించాలనుకుంటున్నారో వారికి బాగా పనికొస్తాయి. రక్షిత సాగు కింద 2,500 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో టమాటా, క్యాప్సికం, కీరా, దోసకాయ వంటి కూరగాయలు లేదా గులాబీ, ఆర్కిడ్, ఆంతురియం లాంటి పూల సాగుకు NHB ఏకంగా 1.12 కోట్ల వరకు మంజూరు చేస్తుంది. ఇందులో సగానికి సగం అంటే 50% సబ్సిడీగా వస్తుంది. ఈ డబ్బుతో నెట్ హౌజులు, గ్రీన్ హౌజులు, పక్షుల నుంచి రక్షణ కల్పించే నెట్స్, టన్నెల్స్, వడగళ్ల నుంచి కాపాడే నెట్స్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పండ్ల తోటల సాగుకు 5 ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ, నారింజ, మామిడి, సీతాఫలం, రేగు, అరటి, దానిమ్మ లాంటి పండ్ల తోటలు వేయడానికి 75 లక్షల వరకు ఇస్తారు. ఇందులో 40% సబ్సిడీగా అందుతుంది. భూమిని చదును చేసుకోవడం, బిందు సేద్యం, వ్యవసాయ పనులకు యంత్రాంగాలు, నీటిపారుదల వసతులు, పంట ప్యాకింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వంటి వాటికి ఈ డబ్బును వాడుకోవచ్చు. పండించిన పంటని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు, ప్యాకింగ్ చేసే గదులు చాలా ముఖ్యం. వీటి ఏర్పాటుకు కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ప్యాక్ హౌసులు, రిపేరింగ్ ఛాంబర్లు, శుద్ధి యూనిట్లు, శీతలీకరణ నిర్మాణాలకు 1.45 కోట్ల వరకు ఇస్తారు. ఇందులో 30% సబ్సిడీగా అందుతుంది. అలాగే 5,000 నుంచి 10,000 టన్నుల సామర్థ్యం ఉండే కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి 30% సబ్సిడీ లభిస్తుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 20 గుంటల విస్తీర్ణంలో తీగజాతి కూరగాయలకు పందిరి వేసుకోవడానికి 50,000 సబ్సిడీ ఇస్తారు. ఇది గరిష్టంగా 2.20 ఎకరాల వరకు పొందవచ్చు. చిన్నకారు రైతులు ఇలా పందిరి సాగుతో నిరంతరం ఆదాయం సంపాదించుకోవచ్చు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ ఫామ్ పథకం ద్వారా ఆయిల్ ఫామ్ సాగును బాగా ప్రోత్సహిస్తున్నారు. 1 హెక్టార్కు 143 మొక్కలు అవసరమవుతాయి. ఒక్కో మొక్క ధర 193 రూపాయలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ఉచితంగా ఇస్తారు. ఆయిల్ ఫామ్ తోటలో మొదటి 4 ఏళ్లు అంతర పంటలు వేసుకోవచ్చు. దీనికోసం ఏడాదికి హెక్టార్కు 5,250 చొప్పున 4 ఏళ్లకు 21,000 సబ్సిడీ ఇస్తారు. ఎరువులు, పురుగుల మందులకు కూడా ఇదే మొత్తంలో రాయితీ వస్తుంది. బిందు సేద్యం పథకం కింద డ్రిప్ స్ప్రింక్లర్లకు కూడా రాయితీలు ఉన్నాయి. SC, ST రైతులకు 100%, BC రైతులకు 90%, 5 ఎకరాల లోపు ఉన్న OC రైతులకు 80% సబ్సిడీ ఇస్తున్నారు. రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు అనుకూలమైన ప్రాంతాలను క్లస్టర్లుగా గుర్తించి 145 కోట్ల కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులను జోడించి రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి జిల్లాకు 4.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, దానిమ్మ లాంటి తోటల సాగును పెంచడానికి మొక్కలు, ఎరువులు, నీటి సౌకర్యాలకు రాయితీలు అందిస్తున్నారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం.